సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి కీ పేపర్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో గత వచ్చిన 3 నోటిఫికేషన్ల ప్రకారం మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆన్సర్ కీ అనేది ఎప్పుడు ఇవ్వడం జరుగుతుందో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, మనం గత వచ్చిన 3 నోటిఫికేషన్ అంటే 2024లో వచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే, 2024లో మనకి టోటల్ వేకెన్సీలు ఎంత, 46,617 వేకెన్సీలు అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే ఫిబ్రవరి 20 నుండి మార్చ్ 7 తారీఖు వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. అండ్ కీ చూసుకుంటే మార్చ్ 30 అంటే ఒక 23 డేస్లోనే కీ పేపర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏది 2024 నోటిఫికేషన్లో. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ చూసుకుంటే అన్ని క్యాస్ట్ల వారికి 70-85 మధ్యలో కట్ ఆఫ్ అనేది పెట్టడం జరిగింది. అండ్ మనకి నోటిఫికేషన్ వచ్చే టైంకి 26,146 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మనకి 20,471 పోస్టులు అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సిబిటీ 1 క్లియర్ అయిన తర్వాత 20,000 పోస్టులు అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి టోటల్ పోస్టులు వచ్చేసి 46,617 వేకెన్సీలతోటి ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్ అయిపోయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి సిబిటీ రిజల్ట్ చూసుకుంటే జూలై 10th అనేది ఇవ్వడం జరిగింది. అంటే అప్రాక్స్ ఒక ఎగ్జామ్ అయిపోయిన డేట్ నుండి చూసుకుంటే ఒక 100 డేస్ టైం అనేది ఈ నోటిఫికేషన్లో తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ 100 డేస్ టైం తీసుకోవడం జరిగిందంటే, ఈ పీరియడ్లో ఏంటంటే మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది జరగడం జరిగింది. సో మనకి ఫిజికల్ అనేది సిఆర్పిఎఫ్ కండక్ట్ చేయాలి కాబట్టి, నోడల్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఉంది కాబట్టి, సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఆ టైంలో డ్యూటీస్ ఉండడం వల్ల ఎలక్షన్ టైం కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది కొంచెం డిలే అవ్వడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్లో ఏంటంటే మనకి సిబిటీ 1 క్లియర్ అయిన తర్వాత అక్టోబర్లో ఫిజికల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అక్టోబర్లో ఫిజికల్ కండక్ట్ చేసి ఫిజికలు ప్లస్ మెడికల్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 3 ఎట్ ఏ టైం చేయడం జరిగింది. అండ్ నోటిఫికేషన్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ చూసుకుంటే డిసెంబర్ 13 తారీఖు నాడు ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 2024 డిసెంబర్ 13 తారీఖు నాడు మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 2025 జనవరి మంత్లో ఈ నోటిఫికేషన్ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే 2025 నోటిఫికేషన్. సో దీని ఎగ్జామ్ డేట్స్ అనేది 2024లో స్టార్ట్ అయ్యాయి. అండ్ ఎగ్జామ్ డేట్స్ కాదు, అప్లికేషన్ డేట్స్ 2024లో అప్లికేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 25 వరకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎన్ని వేకెన్సీస్ తోటి వచ్చిందంటే 53,690 వేకెన్సీలతోటి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీని కీ చూసుకుంటే మార్చ్ 4 అంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిన ఒక 7 to 8 డేస్ మధ్యలోనే మనకి కీ పేపర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్. అండ్ ఈ నోటిఫికేషను మనకి స్టార్టింగ్ 39,481 వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సిబిటీ 1 రాసిన తర్వాత 14,209 పోస్టులు అనేది పెరగడం జరిగింది. సో టోటల్ వేకెన్సీలు చూసుకుంటే 53,690 వేకెన్సీలతోటి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కట్ ఆఫ్ చూసుకుంటే 70 నుండి 85 మధ్యలో ఉండడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్లో ఎస్టీ వాళ్ళు చూసుకుంటే సిబిటీకే 97 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 88 పెట్టడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 88 అండ్ ఓబీసీ వాళ్ళకి 80 కట్ ఆఫ్ అనడం పెట్టడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి ఫిజికల్ ఇప్పుడు ఆగస్ట్లో కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో మన హైదరాబాద్ వాళ్ళకి ఇక్కడ మన బిహెచ్ఎల్ రామచంద్రపురంలో కండక్ట్ చేయడం జరిగింది. ఏపీ వాళ్ళకి వచ్చేసి స్టీల్ ప్లాంట్లో కండక్ట్ చేయడం జరిగింది. సో తెలంగాణలో ఫిజికల్ కొట్టడం అనేది చాలా
హార్డ్‌గా, హార్డ్‌గా మారింది. ఎందుకంటే 16 రౌండ్‌లేయాలి కాబట్టి చాలామంది ఈ లాస్ట్ నోటిఫికేషన్‌లో చాలామంది ఎక్కువ మార్క్స్ అంటే కట్ ఆఫ్ కన్నా ఎక్కువ 120, 130, 140 ఆ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా ఫిజికల్ క్లియర్ చేయలేకపోయినారు లాస్ట్ నోటిఫికేషన్‌లో. సో, దీన్నందరూ దృష్టిలో ఉంచుకొని ఈ నోటిఫికేషన్‌కి రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మిస్ అయిన వాళ్ళు ప్రెజెంట్ ఈ ఇయర్ నోటిఫికేషన్ రాస్తారు కాబట్టి రన్నింగ్ అనేది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ ఇయర్ నోటిఫికేషన్ చూసుకుంటే 2026 నోటిఫికేషన్ చూసుకుంటే మనకిప్పుడు ప్రెజెంట్ 25,487 వేకెన్సీలతోటి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే 27 ఏప్రిల్ నుండి 30 మే వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో, ఈరోజు డేట్ 7 కాబట్టి జూన్ 7 కాబట్టి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి కూడా 7 డేస్ అవుతుంది. సో, మనం గత వచ్చిన 2 నోటిఫికేషన్‌లు చూసుకుంటే మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిన 10 డేస్ టు 30 డేస్ మధ్యలో 10 డేస్ టు 30 డేస్ మధ్యలో మనకి కీ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో, ఆల్మోస్ట్ ఇప్పుడు 7 డేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి కీ పేపర్ ఎప్పుడొచ్చే ఛాన్సెస్ ఉందంటే జూన్ 10థ్ నుండి జూన్ 30 వరకు మనకి కీ పేపర్ అనేది వచ్చే ఛాన్సెస్ 99.9% ఉంది. అండ్ వేకెన్సీ అప్డేట్ చూసుకుంటే వేకెన్సీ ఇంక్రీజ్ ఏమన్నా అవుతదా? గత వచ్చిన 2 నోటిఫికేషన్‌లను చూసుకుంటే ఫస్ట్ 25,000, 30,000 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. CBT 1 రాసిన తర్వాత 15,000 నుండి 20,000 పోస్టులు అనేది పెంచడం జరుగుతుంది. సో, ఈ నోటిఫికేషన్‌లో అలా ఏమన్నా జరుగుతుందా అంటే 99.9% జరగొచ్చు. ఎందుకంటే మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ CAPFలో వేకెన్సీస్ అనేది చాలా ఉన్నాయి. ఒక 1,50,000 దాకా వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్‌లో కూడా 99.9% వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో, వన్స్ వేకెన్సీలు అయితే ఇంక్రీజ్ అయితే మనకి కట్ ఆఫ్ కూడా కొంచెం తక్కువగానే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈసారి కట్ ఆఫ్ చూసుకుంటే 60-80 మధ్యలో ఉండడం జరుగుతుంది. సో, ఎందుకంటే ఈసారి ఇండికేటివ్ మోడల్ కాబట్టి చాలామంది పేపర్ హార్డ్ వచ్చింది. చాలామంది సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయినారు. సో, అందువల్ల కట్ ఆఫ్ కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ఈసారి పోస్టులు పెరిగితే 15,000 నుండి 16,000 పోస్టుల వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నోటిఫికేషన్‌లో ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ అయ్యే విధంగా మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. లేదు అంటే లాస్ట్ నోటిఫికేషన్ లాగానే డిస్‌క్వాలిఫై అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ఏజ్ ఉంటది, ఉండదు. అండ్ ఇప్పుడు చదవాలన్న ఇంట్రెస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ఉండకపోవచ్చు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్ వల్ల బ్యాక్ స్టెప్ ఏసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ నోటిఫికేషన్‌ని క్లియర్ అయిపోయే విధంగా ప్లాన్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకోండి. సో, ఈ నోటిఫికేషన్‌లో ఏందంటే CBT రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది డైలీ చేయండి. కీ పేపర్ కోసం ఎదురు చూడకుండా గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది డైలీ చేయండి. అండ్ ప్రాపర్ డైట్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎవరైతే ఒక 80 కేజెస్ టు 90 కేజెస్ ఉంటారు కదా! వాళ్ళందరూ 5 km కొట్టాలంటే చాలా హార్డ్ వాళ్ళకి. సో, వెయిట్‌ని తగ్గించుకోండి. ఒక 60-65 మధ్యలో వెయిట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ డే బై డే మీ స్టామినా అనేది ఇంక్రీజ్ చేసుకోండి. తద్వారా మీకు 5 km అనేది ఈజీగా క్లియర్ అవ్వడం జరుగుతుంది. 5 km ఇది మేల్స్‌కి వచ్చేసి 5 km ఉండడం జరుగుతుంది 24 మినిట్స్. ఫీమేల్స్‌కి వచ్చేసి 1.6 km 8 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. సో, ప్రతి ఒక్కరు గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది డైలీ చేయండి. అండ్ ఎగ్జామ్‌కి సంబంధించి ఎగ్జామ్ ఇష్యూ ఇప్పుడు కొన్ని ప్లేస్‌లలో ఏందంటే నార్త్ సైడ్‌లో ఫోన్స్ తీసుకెళ్ళి రాయడం, పేపర్ లీకు అవన్నీ జరగడం జరిగింది కాబట్టి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జామ్ ఏమైనా క్యాన్సిల్ అవుతదా? ఇన్ కేస్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే ఆల్ ఓవర్ ఇండియా క్యాన్సిల్ చేస్తారా? లేదా నార్త్‌లో ఓన్లీ నార్త్‌లోనే క్యాన్సిల్ చేస్తారా? అని చాలా డౌట్స్ చాలామందికి ఉన్నాయి. సో, మనకి ఎగ్జామ్ క్యాన్సిలేషన్‌కి సంబంధించి ఎలాంటి నోటీస్ అనేది రాలేదు కాబట్టి మనం ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందనేసి అస్సలు అనుకోవద్దు. అండ్ మనకి ఇప్పుడు 2024లో వచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే 2024లో వచ్చిన నోటిఫికేషన్ 16,617 వేకెన్సీలతోటి వచ్చింది కదా! ఈ నోటిఫికేషన్ ఏందంటే నార్త్ సైడ్
నార్త్ సైడు ఒక ఎగ్జామ్ సెంటర్లో సర్వర్ అనేది సేవ్ కాలేదు. సర్వర్ సేవ్ కాలేదనమాట. ఎగ్జామ్ సర్వర్ సేవ్ కాకపోవడం వల్ల సో, ఆ ఒక్క సెంటర్‌కి రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా మార్చ్ 30, 2024లో రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి, సో, ఈ రీ ఎగ్జామినేషన్ కూడా అఫీషియల్ ఎస్ఎస్‌సి నుండి నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, మనకి ఎస్ఎస్‌సి నుండి ఏదైనా నోటీస్ రిలీజ్ అయితే మనకి తెలుస్తుందనమాట. ఈ నోటిఫికేషన్ ఏమన్నా క్యాన్సల్ అవుతుందా? లేదు ఎగ్జామినేషన్ క్యాన్సల్ అవుతదా? లేదా మళ్ళీ రీ ఎగ్జామ్ ఏమన్నా కండక్ట్ చేస్తారా అనేసి మనకి తెలుస్తుంది. ఎప్పుడు ఎస్ఎస్‌సి నుండి ఏమన్నా నోటీస్ రిలీజ్ అయితే. సో, ఇప్పటివరకి మనకి ఎలాంటి నోటీస్ అనేది రిలీజ్ కాలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది క్యాన్సల్ కాదు. రీ ఎగ్జామ్ కూడా పెట్టొచ్చు. ఎందుకంటే మనకి అప్డేట్ ఇంకేం రాలేదు. చూద్దాం ఒక 10, 15 డేస్‌లో ఇంకేమన్నా అప్డేట్ వస్తుందో లేదో ఎస్ఎస్‌సి నుండి మనం అప్డేట్ కోసం వెయిట్ చేయాలి కాబట్టి. సో, వాటెవర్ ఇట్ మే బీ మన సౌత్ సైడ్ ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ అయిపోయింది. ఈజీగా కంప్లీట్ చేసినారు. ఎందుకంటే మన సైడ్ ఎలాంటి పేపర్ లీక్ కాలేదు. మన సైడ్ ఎలాంటి కాపీలు జరగలేవు. ఎలాంటి ఫోన్స్ తీసుకెళ్ళలేదు. మన నార్త్ సైడ్ మొత్తం కంప్లీట్‌గా ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. యాజ్ పర్ ఎస్ఎస్‌సి రూల్స్ ఎలా ఉంటాయో ఆ రూల్స్ అన్ని ఎగ్జామ్ సెంటర్‌లు పాటించాయి మన సౌత్ సైడు. ఇన్ కేస్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయినా కానీ మన సౌత్ సైడ్ అయితే అస్సలు కాదు. నార్త్ సైడ్ అవుతుంది కాబట్టి నార్త్ సైడ్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా కానీ వితిన్ 15-20 డేస్‌లో రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాడు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇన్ కేస్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసినా కానీ కీ పేపర్ వస్తుంది. మనతో పాటే వాళ్ళకు కూడా గ్రౌండ్ పెడతాడు కాబట్టి మనము ఉన్న ఈ టైంని యూటిలైజ్ చేసుకొని రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ అనేది ఈజీగా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్‌కి నోటిఫికేషన్ క్లియర్ చేసుకుంటా ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేయను, ఎంజాయ్ చేస్తా ఇది అంటే మీరే నష్టపోతారు. ఎందుకంటే ఇయర్ టు ఇయర్ కాంపిటీషన్ అనేది బాగా పెరుగుతుంది. పేపర్ కూడా టఫ్ వస్తుంది కాబట్టి ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ పేపర్ కూడా సీజీఎల్ లెవెల్లో ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే దీనికన్నా సీజీఎల్ కన్నా హార్డ్‌గా, డెప్త్‌గా, టైం టేకన్‌గా ఉండే ప్రశ్నలు ఇవ్వచ్చు కాబట్టి ఉన్న ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. సో, దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఫాలో టార్గెట్ CISF 2026 ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.